కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. సో అంది సత్యం గారు చెప్పండి, పటాన్చెరు విషయానికి వస్తే కనుక మా స్టడీ ప్రకారం కారు పార్టీకి కొంత అనుకూలంగా ఉంది అనేది అయితే మా స్టడీ తేల్చింది. ఏదేమైనప్పటికీ కూడా కొంత వర్గపోరు అనేది అక్కడ నడుస్తూ ఉంది కనుక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు సత్యం గారు? సో పటాన్చెరు దరిదాపు పాస్మోపాలిటన్ సిటీ లెక్క అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మిక వర్గం ఉంది. అది ప్రిడామినెంట్ గా ఉంటుంది. అట్లాగే మెదక్ జిల్లా వాసనలు కూడా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వాసనలు కూడా ఆ నియోజకవర్గాలు ఉంటాయి. అది ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో భాగంగానే మనం భావిస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు కూడా ఒక గుర్తించదగినటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి 3 దాంట్లో ఎట్లాగూ డిసడ్వాంటేజ్ కాంగ్రెస్ కు పార్టీ మారిన అభ్యర్థికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఉంది. అదే సందర్భంలో ఆయనకున్నటువంటి పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది కాంగ్రెస్ అక్కడ ట్రేడ్ యూనియన్స్ లో బాగా బలం ఉన్నటువంటి సిఐటియు బాగా బలంగా ఉంది. అది సిపిఎం అఫిలియేషన్. వాళ్ళ గతంలో పోటీ చేస్తే 10,000 పైగా ఓట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటుందా, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటుందా, లేదా ఒంటరిగానే చేస్తుందా అనేటువంటిది కూడా మరొక మనం ముచ్చటబెట్టే రాజకీయాలకు అతీతంగా ట్రేడ్ యూనియన్లు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకొని పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ ఏరియాలో బీఆర్ఎస్ కన్నా బీజేపీ పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇవాళ టఫ్గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మన కరెస్పాండెంట్ కొంత ఎడ్జ్ బీఆర్ఎస్ ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నాడు. కానీ పొలిటికల్గా ఇవాళ బీజేపీ మంచి ఊపులో ఉంది బీఆర్ఎస్ కన్నా రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏది గెలుస్తుందో చెప్పడం కష్టం. ఒకవేళ వీళ్ళు కనుక కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీతో పెట్టుకుంటే టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు చెప్పండి? ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా వారి చేతిలో ఉన్నాయి కాబట్టి పొత్తుతో వెళ్తే ఇక్కడ పార్టీలకు బెనిఫిట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఓవర్గా మీరేం చెప్తారు? గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? రాజశేఖర్ గారు అది ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు సంగారెడ్డి నియోజకవర్గం నుండి 2009లోనే ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడింది. డీలిమిటేషన్ తర్వాత 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి మాత్రమే నందీశ్వర్ గౌడ్ గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత వరుసగా చూసుకుంటే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ మీద మహిపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు చుక్కా రామయ్య గారు ఆయన కానీ అట్లాగే సపాన్ దేవన్ అక్కడ సర్పంచ్ గా ఉండేవారు. వాళ్ళు చాలా నాకు దగ్గర మిత్రుడు, వాళ్ళతో ఉద్యమాలు చేసిన వాడు. కనుక ఒకనాడు మెదక్ జిల్లాలో ఉన్న సాధారణంగా అది హైదరాబాద్ దగ్గరనే ఉన్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీ లో కలిసిన తర్వాత నేను రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు మెదక్ జిల్లాలో దాన్ని భాగంగా పరిగణించాలి. నిజంగా మెదక్ జిల్లాలో ఉన్నా కూడా ఎందుకంటే హైదరాబాద్ దగ్గరగా ఉండడం వల్ల దాని పేజీ వేరే వస్తుండే, మాకు సంబంధం లేకుండా. అట్లా చూసుకుంటే పరిశ్రమలతో పాటు కాలుష్యం కూడా ఉంది. కాలుష్యంతో పోరాటం చేస్తున్న పురుషోత్తం రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కూడా కాలుష్యకారక పరిశ్రమలు బంద్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ ఒక బంగారు బాతు లాంటిది అది పటాన్చెరు నియోజకవర్గం ఏ ఎమ్మెల్యేకైనా, గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేలకైనా ఇక్కడ ఎమ్మెల్యేలకైనా ఒక బంగారు బాతు లాంటిది. అంటే ఖచ్చితంగా నిధుల విషయంలో ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైంది, ఉదాహరణకు జిహెచ్ఎంసీలు కలవక ముందు పటాన్చెరు ఒక సమితిగా ఉన్నప్పుడు, లేకుంటే పటాన్చెరు ఒక మున్సిపాలిటీగా ఉన్నప్పుడు వేరేగా ఉండే రాజకీయాలు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక్క కార్పొరేటర్కే పరిమితమైంది ఇప్పుడు పటాన్చెరు. అంటే స్థానిక ప్రభుత్వాలకు నిలువ లేకుండా పోయింది. దానివల్ల ఎమ్మెల్యే పట్టు పెరుగుతుంది. ఇటీవల చూడండి, ఇంత ఉన్నా కాంగ్రెస్ పార్టీలో లుక్కలుకులు ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే నేను మాట చెప్తాను. గూడెం మహిపాల్ రెడ్డి గారు ఆయన ఆఫీసులో ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారట. దాని మీద నీలం మధుముద్రాజు వీళ్ళు వెళ్ళి పెద్ద దాడి చేశారు. అక్కడ శ్రీనివాస్ అని ఇంకొక స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళు పెద్ద దాడి చేశారు. ఏమని, నువ్వు కేసీఆర్ ఫోటో ఎట్లా పెట్టుకుంటావు, రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోమని. ఇది కూడా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత లోకల్ కాంగ్రెస్ పార్టీకి గతంలో పోటీ చేసి వాళ్ళు ఓటు పొందారు కదా, వాళ్ళకి ఆ కష్టం ఉంటది కదా. నువ్వు వాళ్ళు వచ్చి ఈ పార్టీలకు వచ్చి వాళ్ళు పెద్దలు చేస్తే ఊరుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కూడా తక్కువ ఓటు సంపాదించుకోలే కనుక వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అంటే దోనవులు అడిగితో తీనో ఒక ఫాయిదా పోతా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు, పాత ఎమ్మెల్యే వర్గము, పాత కాంగ్రెస్ వర్గము, కొత్తగా చేరిన వర్గం కొట్లాడుకుంటుంటే టీఆర్ఎస్ కి అవకాశం ఎక్కువ ఉంది అనేది మీ రిపోర్ట్ రచితం నేను ఏకీపిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇప్పటి వరకు చూసుకుంటే పటాన్చెరు, ఖైరతాబాద్, బాన్సువాడ అలాగే జగిత్యాల నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే రిమైనింగ్ 6 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి కూడా విశ్లేషణ చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.